ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నేను రేపొస్తాను. ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? అబ్బే అదేం లేదమ్మా, నిద్ర వస్తోంది అంతే. సరే అయితే పడుకో. ఉంటాను మరి. రేపు మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయ్. సరే అమ్మా. అభి, చెప్పండి రాహుల్ బాబు. సారీ. సారీ ఎందుకు బాబు? లలిత వదిన నువ్వు నెక్లెస్ తీసుకున్నావని అవమానించింది కదా, దానికి నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. అందుకే వదిన తరపున నేను సారీ చెప్తున్నాను. మనుషులేం కదా బాబు, అపార్థం చేసుకోవటం, పొరపాట్లు జరగటం ఇదంతా మామూలే. పర్వాలేదు, వదిలేయండి. కాకపోతే అందరి ముందు అనేసరికి కొంచెం బాధ అనిపించిందైతే నిజం. కానీ నేను తప్పు చేయలేదు కాబట్టి నా నిజాయితీ ఏంటో బయటకు వచ్చింది. అదే సంతోషం. ఏంటి రాహుల్ బాబు అలా చూస్తున్నారు? నువ్వింత బ్రాడ్ మైండెడ్గా ఎలా ఆలోచించగలవు అభి? మా అమ్మకు నీలో నచ్చేది ఇదే, ఎవరినైనా క్షమించే గుణం. అందుకే నువ్వంటే మా అమ్మకి అంత ఇష్టం. నువ్వు మంచిదానివే అభి, కాకపోతే కొంచెం తిక్క. కొంచెం కాదు, బోల్డ్ అంతా. అయినా మీరు పొగడడం ఎందుకు, వెంటనే ఎగతాలు చేయడం ఎందుకు? అయినా మీరు అనకపోతే ఆశ్చర్యపడాలి కానీ అంటే ఆశ్చర్యమేముంది? సర్లేండి, నాకు రేపు బోల్డ్ అని పనులున్నాయి. వెళ్ళి మంగళసూత్రం కూడా కొనుక్కోవాలి. నేను వెళ్ళి నిద్రపోతాను. ఏంటి, మంగళసూత్రం కొంటున్నారా? అలా అడుగుతారేంటి? మంగళసూత్రం లేకుండా పెళ్ళవుతుందా? అసలు ఆ గౌతమ్ మంచివాడు కాదు అని చెప్తుంటే విషయం తెలుసుకోకుండా నువ్వు పెళ్లిదాకా వెళ్ళావేంటబి? రాహుల్ బాబు, మీరు మళ్ళీ మొదటికొచ్చారు. మీరిలా మొండిగా ఆలోచించకండి. నేను కాదబి, నువ్వే బ్లైండ్గా ఆలోచిస్తున్నావు. అందుకే రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. మీతో వాదించే టైము ఓపిక రెండూ నాకు లేవు. మీరు వెళ్ళండి. నువ్వు వదిలేసినా వాడి నిజస్వరూపం బయటపడే వరకు నేను వదలను. నిజాల్ని నిరూపించే తీరుతాను. గుడ్ నైట్. కూర్చోండి. కూర్చోండి ఆంటీ. అభి కూర్చో. చాలా బాగున్నాయి కదండి? చాలా బాగున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు అభి? ఏం లేదు. నీలాంటి మంచి వ్యక్తి తనకి భర్తగా రాబోతుండటం తన అదృష్టం బాబు. అదే సంతోషపడుతుంది. అభి లాంటి మంచి అమ్మాయి భార్యగా దొరకడం నా అదృష్టం ఆంటీ. రాహుల్ బాబు భయపడుతున్న దానికి, గౌతమ్ ప్రవర్తించిన దానికి అస్సలు పొంతనే లేదు. సరోజిని, ఫోన్ వచ్చింది, ఒకసారి బయటికి వెళ్ళి మాట్లాడొద్దాం రా. ఈ నెక్లెస్ బాగుంది, ఆంటీకైతే చాలా బాగుంటుంది. దీనికి ఆ నెక్లెస్ నచ్చిందనుకుంటా. అభి, నీకు ఆ నెక్లెస్ నచ్చిందా? ఇంతకంటే విలువైంది నువ్వు
నాకెప్పుడో ఇచ్చావు కదా. ఇంకా మెడలో ఇదెందుకు చీప్గా? ఇది తీసేసి కాస్ట్లీ నెక్లెస్ వేసుకో. ఇది నాకు ఎంత విలువైందో నీకు తెలీదా? నువ్వు నాకు దూరమైన దగ్గర నుంచి ఆ పెళ్లి కొడుకు బొమ్మని, నువ్విచ్చిన ఈ లాకెట్ ని నా ప్రాణంగా దాచుకొని భద్రంగా చూసుకుంటున్నాను. ఇది నీ కంటికి కేవలం ఒక దారంలా కనిపించొచ్చు, కానీ ఇది మన మధ్య ఉన్న బంధం, గౌతమ్. దాన్ని నీ చేత్తోనే తెంచేస్తావా? అసలు నువ్వు దీని గురించి మర్చిపోయావా? లేదా దీనికి విలువే లేదనుకున్నావా? నేనిచ్చిన గిఫ్ట్ గురించి నాకు తెలీదా అభి? కానీ దగ్గరలో పెళ్ళుంది కదా, ఇది మెడలో ఉంటే బాగుండదని తీసేశాను అంతే. అయినా ఇదిచ్చింది నేనే, ఇప్పుడు నేనే నీ పక్కనున్నాను కదా, ఇంకా అదెందుకు? అసలు మాట్లాడేది నువ్వేనా గౌతమ్? మన జ్ఞాపకాలకి నువ్విచ్చే విలువ ఇంతేనా? మనుషులం దగ్గరయ్యాం కదా అని మన దూరాన్ని పంచుకున్న జ్ఞాపకాల్ని దూరం చేసుకోమంటావా? దీనికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అనుకుంటా. చెప్తా. ఐఎమ్ సారీ అభి, ప్లీజ్ బాధపడకు. అంకుల్ ఆంటీ వస్తున్నారు, చూస్తే బాగోదు. బాబు, మేము ఇంకా బయలుదేరుతాం. కొంచెం అర్జెంట్ పని ఉంది. అలాగే అంకుల్. అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అభిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగే బాబు, జాగ్రత్త. అమ్మా అభి, మేము బయలుదేరుతాం అమ్మా. ఈ ఏరియానా? అవును బాస్, ఇక్కడే. ఆర్ యు ష్యూర్ రాఘవ? తను ఈ ఏరియాలో కనిపించిందా? అవును బాస్, ఈ ఏరియాలోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది.